సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అంతరిక్షంలో ఇదో అద్భుతం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో మనకు కనిపించే దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, నేడు ఐఎస్ఎస్ చర్చల్లో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం. మన భూగోళానికి సరిగ్గా 400 కిలోమీటర్ల పైన ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఐఎస్ఎస్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా అక్కడికి వెళ్లారు. ఇలా అనేక మంది వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్కు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షంలో మనిషి తయారు చేసిన అతి పెద్ద నిర్మాణం ఏదైనా ఉంది అంటే అది ఐఎస్ఎస్ఏ. ఇదెంత పెద్దదంటే ఒక ఫుట్బాల్ మైదానమంత విశాలమైనది. దీని పొడవు 356 అడుగులు, ఆవాసం 13,696 క్యూబిక్ అడుగులు, అంటే సుమారు 6 పడగ్గదుల వైశాల్యం అన్నమాట. ఐఎస్ఎస్ను ఒకేసారి నిర్మించలేదు, చిన్న చిన్న భాగాలను అమర్చుతూ జత కలుపుతూ వెళ్లారు వ్యోమగాములు. అంతరిక్షంలోని ఐఎస్ఎస్ భూమికి ఎంతో దూరంలో లేదు, కేవలం 400 కిలోమీటర్లలోనే ఉంది. దీని వేగం ఊహాతీతం. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ కక్షలో తిరుగుతుంటుంది. వ్యోమగాములు రోజుకు 16 ఉదయాలు, 16 సాయంత్రాలు, అంటే 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రయోగశాలగా పనిచేస్తుంది. భూమిపైన సాధ్యం కాని ప్రయోగాలను ఇక్కడ చేస్తారు. వివిధ రంగాలకు చెందిన 3,000 రకాల పరిశోధనలు ఐఎస్ఎస్లో నిర్వహిస్తున్నారు వ్యోమగాములు. ఆస్ట్రోనాట్స్ తరచూ స్పేస్ వాక్ చేస్తూ తమ అనుభవాలను రికార్డ్ చేస్తారు, మార్పులు గమనిస్తుంటారు. ఐఎస్ఎస్లో 2000 ఏడాది నుంచి మనిషి ఉనికి ఉంది. ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 240కి పైగా వ్యోమగాములు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఇందులో 84 కిలోవాల్టుల విద్యుత్ను ఉత్పత్తి చేసే సౌరశక్తి యూనిట్ ఉంది. నిద్రపోవడానికి 6 స్లీపింగ్ క్వార్టర్లు, 2 బెడ్రూమ్లు, 1 జిమ్ ఉందిక్కడ. ఒక అంచనా ప్రకారం ఐఎస్ఎస్ ఏర్పాటుకు అయిన వ్యయం సుమారు $150 బిలియన్. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో 2 మరుగుదొడ్లు ఉన్నాయి. వ్యోమగాములు విసర్జించిన మూత్రాన్ని తిరిగి తాగునీళ్లుగా మార్చే వడబోత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఐఎస్ఎస్లోని వ్యోమగాముల దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయి. అక్కడి నుంచి భూమిపైనున్న మిత్రులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది. అంతరిక్షంలో తేలుతున్నప్పటికీ దీని బరువు 460 టన్నులు. స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు జుట్టును కత్తిరించుకోవటం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి. వ్యాక్యూమ్కు అనుసంధానించిన క్లిప్పర్స్ను జుట్టుకి బిగించుకొని హెయిర్ని కట్ చేసుకుంటారు. వ్యోమగాములు అంతరిక్షంలో కాస్త పొడవు పెరుగుతారు. ప్రెజరైజ్ చేసిన బోయింగ్ 747 విమానమంతా పెద్ద గది ఇక్కడ ఉంది. ఈరోజు మనం ఆకాశంలో అద్భుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.